जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी जन वल्लभ तेरा वनचारी यमुना तेरा वनचारी। हरिनाम संकीर्तन की जय। श्रीला प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈరోజు శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలోని 1వ అధ్యాయంలో 12వ శ్లోకం చదువుతున్నాము. ఓకే, మనకి ఇంతకుముందు 8వ శ్లోకం వరకు చర్చించాము. కాకపోతే 9, 10, 11 మనకి భాష్యం లేదు, 12 భాష్యం ఉంది. కాబట్టి 12 చదువుదాం, ఈ 3 శ్లోకాలు కూడా చర్చిద్దాం. ఓకే, 12వ శ్లోకం. ముందుగా పదవిచ్ఛేదనం, పదపాఠం. యాహ కర్దమసుతాః ప్రోక్తాః నవ బ్రహ్మర్షి ఋషుల పత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే. యాః కర్దమసుతాః ప్రోక్తా
యాః కర్దమసుతాః ప్రోక్తా నవబ్రహ్మర్షిపత్నయః నవబ్రహ్మర్షిపత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే యాః కర్దమసుతాః ప్రోక్తా నవబ్రహ్మర్షిపత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే యాః కర్దమసుతాః ప్రోక్తా బ్రహ్మర్షిపత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే యాః కర్దమసుతాః ప్రోక్తా నవబ్రహ్మర్షిపత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారండి? ఓకే. హరే కృష్ణ. యాః కర్దమసుతాః ప్రోక్తా నా వీడియో ఆన్ చేస్తే ఎక్కువ వీడియో ఆఫ్ చేసేనా? యూ లాస్ట్ నెట్వర్క్ కనెక్షన్ ట్రైంగ్ టు రీకనెక్ట్. ఓకే, చూద్దాం 2 నిమిషాల తర్వాత మీరు మెసేజ్ పెడితే కావాలంటే. ముందుగా పదవిచ్ఛేదనము, పద తాత్పర్యం అంటే ప్రతిపదార్థములు. హరే కృష్ణ. యాహ ఎవరైతే కర్దమసుతాహ కర్దమముని పుత్రికలు ప్రోక్తాహ చెప్పబడినది 9 మంది బ్రహ్మర్షి ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన ఋషులకు పత్నయ పత్నులు తాసాం వారి ప్రసూతి ప్రసవం పుత్ర పౌత్రులు ప్రోచ్యమానం వివరింతును నిబోధ తెలుసుకొనుము మే నా నుండి. అనువాదము మరియు భాష్యం చెప్పిన శిలాప్రభుపాదులకు జయం జయం. అనువాదం. కర్దముని యొక్క 9 మంది కుమార్తెలను గూర్చి నీకు ఇదివరకే చెప్పబడింది. వారు 9 మంది బ్రహ్మర్షులకు పత్నులయ్యారు. ఆ 9 మంది కుమార్తెల సంతతిని గూర్చి వివరించెదను, ఆలకింపుము. భాష్యము. కర్దముని దేవహుతి వలన 9 మంది కుమార్తెలను పొందిన విషయము తదుపరి వారినతడు మరీచి అత్రి వశిష్ఠాది మునులకు వసగిన విషయము తృతీయ స్కందమున ఇదివరకే వర్ణితమైనది. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఈరోజు 4వ స్కందంలోని మొదటి అధ్యాయం 12వ శ్లోకం చదువుతున్నాము. ఇక్కడ 3 శ్లోకాలు కూడా చదువుదాం. ముందర 9వ శ్లోకం నుంచి. ప్రియవ్రతోత్థాన పాదౌ మనుపుత్రౌ మహౌజస తత్పుత్ర పౌత్ర నృపాణం అనువృత్తం తదనంతరం. స్వయంభవ మనువు తనయులకు ప్రియవ్రతుడు
ఉత్తానపాదుడు గొప్ప శక్తిమంతులైన రాజులైరి. ఆ సమయమైన వారి పుత్రులు పౌత్రులు ముల్లోకములందు విస్తరించిరి. అంటే స్వయంభూమను యొక్క పుత్రుల గురించి చెప్పిన ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. స్వయంభూమను పుత్రికల పేర్లు ఆహుతి. మనకు దేవహూతి గురించి చదువుకున్నాం. ఇంకా ప్రసూతి గురించి చెప్తాను. ఇంక 10వ శ్లోకం. దేవహూతిం అదాతాత్త కర్దమాయాత్మజాం మను తత్సంబంధి సూతప్రాయం భవతా గదతో మమ. వత్స స్వయంభూమనువు తన ప్రియపుత్రికకు దేవహూతిని కర్దమమునికి ఒసగని. వారిని గూర్చి నేను ఇదివరకే తెలిపియుంటిని, నీవు అది ఎంతయు వినియున్నావు. 11వ శ్లోకం. దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మను ప్రాయచ్చద్గత్కృతః సర్గస్త్రిలోక్యాం వితతో మహాన్. ప్రసూతి నామక పుత్రికను మనువు బ్రహ్మతనయుడు దక్షకు నొసగాను. ఎవరు? ప్రసూతి నామక పుత్రికను మనువు బ్రహ్మతనయుడు దక్షకు నొసగాను. దక్షుడును ప్రజాపతుల్లో ఒకడు, అతని సంతతి వారు ముల్లోకములందు వ్యాప్తించిరి. ఇంకా 12వ శ్లోకం ఈరోజు చదువుతున్నటువంటి శ్లోకం. అంటే ఇక్కడ మను యొక్క స్వయంభూమను యొక్క వంశ చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో దేవహూతి గురించి ఇంతకుముందే మనం 3వ స్కందంలో తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రసూతి గురించి చెప్తున్నారు. దీంట్లో 9వ శ్లోకంలో మనకి ఏం చెప్పారు? స్వయంభూను తనయుడు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు గొప్ప శక్తిమంతులైన రాజులైరి. ఆ సమయం వారి పుత్రులు పౌత్రుల ముల్లోకములందు విస్తరించిరి. మనకి ప్రియవ్రతుడు గురించి ఉత్తానపాదుడు గురించి మనకి తెలుసు కదా. ఉత్తానపాదుడు అంటే ఎవరు? ధ్రువుని యొక్క తండ్రి. ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉంటారు. ఎవరు? సునీతి. ధ్రువుడు ఎవరి పుత్రుడు? సునీతి యొక్క పుత్రుడు. అలాగే సురుచికి కూడా ఒక పుత్రుడు ఉంటాడు. అతని పేరు ఉత్తముడు. వీళ్ళిద్దరూ కూడా ఒకసారి మనకి ఇలాగే, అంటే ఇది మనువు యొక్క ఈ స్వయంభూమనం అంటే ఏంటి? ఈ యొక్క కల్పంలో బ్రహ్మదేవుని యొక్క ఈ యొక్క రోజు కల్పం, ఈ కల్పంలో మొట్టమొదటి మనువు ఆయన. మనువు అనగానే ఈ మనుష్య జాతికి, మనుష్య సంతతికి ఆయన అధిపతి. ఆయన నుంచి వచ్చినటువంటిది మనుష్య జాతి. అదే ప్రజాపతికి మనిషికి మనకి తేడా చెప్పుకున్నాం కదా. మనువుకి ప్రజాపతి అంటే అన్ని రకాల జీవరాశులకి ఆయన మూలం అవుతారు. అన్ని రకాల సృష్టికి, జీవరాశుల సృష్టికి ప్రజాపతి కారణమవుతారు. అదే మనుష్య జాతికి మనువుడు. స్వయంభూమను అంటే బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు. ఆయనకి బయలాజికల్ అంటే మనకి తల్లి ఉండదు. తల్లి లేకుండా స్వయంభువ బ్రహ్మదేవునికి పుట్టినటువంటి మానసు కాదు. అలాగా ఆయనకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని 2 పుత్రులు ఉన్నారు. తర్వాత వాళ్ళు మంచి శక్తివంతులైన రాజులు అయ్యారని తెలుసుకున్నాం. అలాగే ధ్రువుని యొక్క తండ్రి ఉత్తానపాదుడని ఆ స్టోరీ మనకి తెలిసినటువంటిది మనకి ఈ స్కందంలో వస్తుంటుంది. అలాగే ప్రియవ్రతుడు కూడా మనకి శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో వస్తారు. ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క మొత్తం ఈ భూతలాన్ని అంతా కూడా తన రథంతో 7 ద్వీపాలు గాను 7 సముద్రాలు గాను, అంటే తన రథం నడిపించి చుట్టూరు కూడా మన ఈ భూతలం మీద 7 సముద్రాలు గాను 7 ద్వీపాలు గాను విభజించి మనకి తెలుస్తాయి. అవన్నీ కూడా ఈ ద్వీపాలు, సముద్రాలు ఏంటంటే ఉప్పు నీరు సముద్రము, చెరుకు రసం సముద్రము, అలాగే మద్యంతో కూడినటువంటిది, అలాగా 7 రకాలు ఉన్నాయి. అవి కూడా లిస్ట్ చూద్దాం. ఇలాగ ఇప్పుడు మనం ఉన్నటువంటి జంబూ ద్వీపం ఉన్నటువంటి ఈ ద్వీపం చూసారు. ఇదంతా కూడా ఈ ఉప్పు నీరు సముద్రంతో చుట్టుబడి ఉన్నటువంటి ద్వీపం ఇది. దీని తర్వాత మళ్ళీ కూడా 7 రకాల ద్వీపాలు ఉంటాయి. 7 రకాల సముద్రాలతో చుట్టబడినటువంటి 7 రకాల ద్వీపాలు ఉంటాయి. ఈ విధంగా ప్రియవ్రతుడు కూడా మనకి ఈ యొక్క భూతలాన్ని విభజించడంలో ఆయన కూడా ప్రియవ్రతుడు కూడా చాలా భక్తితో కూడినటువంటి భగవంతుడి యొక్క సుప్రీం లార్డ్ శ్రీకృష్ణుని యొక్క భక్తుడు. ధర్మపాలనతో చేసినటువంటి రాజ్యపాలన చేశాడు, ధర్మయుతంగాను. అతను కేవలం ఈ యొక్క ధర్మపాలన కన్నా, రాజ్యపాలన కన్నా, లేకపోతే ఈ రాజు యొక్క బాధ్యతల కన్నా అన్నిటికన్నా భక్తి అనేది చాలా ముఖ్యమైనదని చెప్పేసి ఆయన పాటించేవారు. అలాగా ఈ స్వయంభూమను యొక్క 2 పుత్రులు మరియు పుత్రికల గురించి కూడా చెప్పుకున్నాము.
అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పుకునేదేంటి? ఆకూతి. ఆకూతి యొక్క పుత్రుడిని కూడా యజ్ఞుడు అనే పుత్రుడిని కూడా మనవడిని కూడా దత్తత తీసుకున్నాడని చెప్పేసి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇలాగ మన దేవహూతి గురించి సంబంధించిన విషయాలన్నీ కూడా 3వ స్కందంలోనే పూర్తిగా తెలుసుకున్నాం. అలాగే ప్రసూతి నామక పుత్రికని మనువు బ్రహ్మతనుడు దక్షకు ఒసగెను. దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు, అతని సంతతి వారు ముల్లోకములందు వ్యాప్తి చెందిరి. మనం కొద్దిగా ఈ ఫ్యామిలీ ట్రీ కూడా చూద్దాం. మన దీంట్లో ఇవ్వబడింది. ఇప్పుడు 4వ స్కందంలో ఆఖరి పేజీల్లో 4వ స్కందంలో చివరి పేజీలో మనకి మనువు యొక్క స్వయంభూ మనువు యొక్క వంశవృక్షం ఇవ్వబడింది. అంటే దీంట్లో మనం చూస్తుంటే మీ దగ్గర ఉన్నట్టయితే పుస్తకాలు చూసుకోండి. ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు చదువుకున్నాం కదా, అది సురుచి, సునీతి, ఉత్తముడు, ధ్రువుడు అని పుత్రులు ఉన్నారు. ధ్రువుడిని చదువుతున్నాము. తర్వాత ఆకూతిని స్వయంభూమని యొక్క కుమార్తె ఆకూతిని రుచికి ఇచ్చారు. రుచికి కుమారుడు యజ్ఞుడు, దక్షిణ అని చెప్పేసి కుమార్తెలు ఉన్నారని చెప్పేసి చదువుకున్నాము. తర్వాత ఇప్పుడు దేవహుతికి కర్దముడు అని చెప్పేసి కర్దముడికి ఇచ్చి పెళ్లి చేశారు. దేవహుతికి 9 దీంట్లో చెప్పారు కదా, దేవహుతికి 9 పుత్రికలు ఉన్నారు. వారెవరు? కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, అలాగే గతి, క్రియ, అరుంధతి, చిత్తి, ఖ్యాతి. ఇలాగ 9 మంది పుత్రికలు కర్దముని దేవహుతి యొక్క కలిగినటువంటి 9 మంది పుత్రికలను 9 మంది ఋషీశ్వరులకు ఇచ్చి వివాహం జరిపారు. దీంట్లో మనకి అలాగే మొదటి పుత్రిక కళా మరీచులకు పుట్టినవారు కశ్యపు ముని కూడా మనకి బాగా ముఖ్యమైన ప్రజాపతి. ఆయన ద్వారానే మనకి దక్షుడి యొక్క దక్షిణ పుత్రికలను కశ్యపు మహర్షికి ఇస్తారు కదా. దీంట్లో చదువుకున్నాం కదా, బ్రహ్మతైన దక్షిణకు ఉన్నప్పుడు అతని సంతతి లోకంలో వచ్చింది. ఓకే, కశ్యప మునికి మనకి దితి, అదితి, కద్రు అలాగా 9 మంది భార్య ఉన్నారు. వారందరి ద్వారా మనకి ఈ సమస్త జీవరాశులు సృష్టింపబడ్డారు. ఎలాగంటే దేవతలు, అలాగే రాక్షసులు, నాగులు, సర్పాలు అవన్నీ కూడా ఆయన ద్వారా సృష్టింపబడ్డారు. ఈ విధంగా స్వయంభూమను యొక్క భార్య దేవహుతి ద్వారా కలిగినట్టు కళ, మరీచి ద్వారా కలిగిన వాళ్ళ ద్వారా కశ్యపుడు ద్వారా వంశం ఆ విధంగా వృద్ధి చెందింది. అలాగే ఇంకా అనసూయ, అత్రి, శ్రద్ధ, అంగీరుడు, హైవిర్భువు, పులస్త్యుడు. అలాగే మనకు అనసూయ దేవి కూడా మనకి చాలా ఎప్పుడైతే ప్రతివ్రతలు గురించి మనం తెలిసిన వెంటనే అనసూయ గురించి, అలాగే ఇంకో కుమార్తె ఇక్కడ ఎవరున్నారు, అరుంధతి, వీరి గురించి కూడా మనకి ఎక్కువగా చెప్తుంటారు. మన సీతాదేవి, లేకపోతే దమయంతి, సావిత్రి, అలాగే అనసూయ, అరుంధతి, వీరందరూ కూడా దేవహూతికి కర్దమునికి కలిగినటువంటి పుత్రికలు. అలాగే అరుంధతి, వశిష్ఠుడు మనకు తెలుస్తుంటుంది. మనకి కొత్తగా పెళ్ళైన జంటకి అరుంధతి నక్షత్రాన్ని, వశిష్ఠ మహర్షిని నక్షత్రాల రూపంలో ఉన్నటువంటి మనకి చూపిస్తారు కొత్తగా పెళ్ళైన వారికి. ఎందుకంటే వారి యొక్క ఆవిడ అరుంధతి దేవి ప్రత్యేకించి ప్రాతివ్రత్యానికి రూపంగాను, నెక్స్ట్ ధర్మబద్ధంగా ఉండటం,
అలాగే ఈ అరుంధతి వశిష్ఠులు జీవితకాలం అంతా కలిసి ఉంటారు. కలిసి ఉన్నట్టు ఆ విధంగా ఈ కొత్త నవదంపతులు కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రాతిపత్యంతోటి ఉండాలని చెప్పేసి ఉంటారని చెప్పేసి అది ఆ యొక్క గుర్తుగా అరుంధతి నక్షత్రాన్ని మనకి వశిష్ఠ మహర్షిని చూపిస్తారు మనకి పెళ్లి టైంలో. ఈ వశిష్ఠ మహర్షి అంటే అరుంధతి వశిష్ఠుల గురించి చెప్తున్నారంటే వీరెప్పుడు స్వయంభూ మను యొక్క కాలంలో, స్వయంభూ మనువు ఎప్పుడు మొట్టమొదటి మన్వంతరం, ఈ కల్పంలో మొట్టమొదటి మన్వంతరం స్వయంభూ మనువు. ఆయన యొక్క వంశం గురించి చర్చిస్తున్నామంటే వశిష్ఠ మహర్షి ఆల్మోస్ట్ మనకి మొట్టమొదటి మన్వంతరంలోని వాడు. మరి వశిష్ఠ మహర్షి మనకి రామచంద్ర భగవానుడు కూడా గురువుగా ఉన్నారు. ఆయన గురువుగా ఉన్నారంటే ఆయన రామచంద్ర భగవానుడు ఎప్పుడు వచ్చారు? ఈ 7వ మన్వంతరంలో వచ్చారు. 7వ మన్వంతరంలో అది కూడా 24వ మహాయుగ చక్రంలో వచ్చారు ఆయన. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం 28వ యుగ చక్రంలో. అంటే రామచంద్ర భగవానికి కృష్ణ భగవానికి మధ్యలో 3 మన్వంతరాలు ఉన్నాయి. ఈ 3 మహాయుగ చక్రాలు ఉన్నాయి. ఇదే మన్వంతరం 3 మహాయుగ చక్రాలు ఉన్నాయి. అలాగే ఈ వశిష్ఠ మహర్షి చూసినట్టయితే అక్కడ మొట్టమొదటి మన్వంతరంలో ఉన్నట్టు వారు ఇప్పుడు మనకి 7వ మన్వంతరం వరకు ఆయన వశిష్ఠ మహర్షి ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. జనరల్గా ఈ ప్రళయం వచ్చినప్పుడు కూడా ఈ ప్రళయాలు ఎలా వస్తాయంటే ఈ కల్పంలో ఈ కల్పాంతరానికి ఒక ప్రళయం వస్తుంది. అలాగే 100 సంవత్సరాలు బ్రహ్మదేవునికి 100 సంవత్సరాలు పూర్తయ్యా కూడా ఇంకొక ప్రళయం వస్తుంది. అలాగే ఇంకొక ప్రళయం గురించి చెప్తుంటే నిత్యం ప్రళయం జరుగుతుందంటే జీవి ఈ భౌతిక సృష్టి ఎలా ఉందంటే ఈ టైంతో పాటు ప్రతి జీవి కూడా ఏదో మృత్యు రూపంలోనో లేదా భౌతిక శరీర మృత్యు రూపంలోనో లేకపోతే ఈ జీవి రోగ రూపంలోనో ఎప్పుడు కూడా నశిస్తూనే ఉంటుంది. ప్రళయం జరుగుతుంటుంది అంటే మైన్యూట్ లెవెల్లో ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడు కూడా దాన్ని నిత్య ప్రళయం అంటారు. అలాగే ఈ అకేషనల్గా అంటే బ్రహ్మదేవుని యొక్క కల్పం తర్వాత కల్పానికి మధ్యలో ఉన్న బ్రహ్మదేవుడు ఒక రాత్రి సమయంలో వచ్చే ప్రళయం అదొకటి. తర్వాత 100 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రళయం ఒకటి. ఈ విధంగా తర్వాత మళ్ళీ జీవి ఎప్పుడైతే ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి మోక్షం పొందుతాడో అదొక ప్రళయం. జీవి లెక్కలో అదొక ప్రళయం కింద చెప్పబడింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఈ ఇన్ని ప్రళయాలు అంటే భగవంతుడి యొక్క ఈ బ్రహ్మదేవుని యొక్క ఈ మన్వంతరం ఒక రోజులో మన్వంతరాలు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇటువంటి చిన్న చిన్న ప్రళయాలు జరిగినా సరే ఈ వశిష్ఠ మహర్షి ఈ ఉన్నత లోకాల్లో మనకి ఎలాగ జనలోక తపోలోక ఉన్నాయి కదా వాళ్ళ లోకల్లో ఉంటుంటారు. ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి అలాగే ఈ స్వయంభూమని యొక్క కుమార్తె దేవహుతి కర్దముడు కలిగినటువంటి కపిల భగవాన్ గురించి కూడా మనం చదువుకున్నాము. ఆయనే భగవానుడి యొక్క అవతారము. సాంఖ్య శాస్త్రమును ఉపదేశించి మనందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి ఆ విధంగా ముక్తికి మార్గం ఏర్పరిచారు. హరే కృష్ణ. ఇక్కడ మనకి అరుంధతి వశిష్ఠుల గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి వారి ఈ భార్యాభర్తల మధ్యన ఎటువంటి భక్తిభావం ఉండాలి, అలాగే ప్రాతిపత్యంతో ఉండాలని చెప్పేసి ఒకరినొకరిని గౌరవించుకోవాలి, అంటే జీవితకాలం అంతా కలిసి ఉండాలన్నట్టు చెప్పేసి ప్రతీకగా చెప్పుకుంటారు. ఇదన్నీ కూడా మనం ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైన జంటలకు ఇదన్నీ కూడా మనకి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. హరే కృష్ణ. ప్రభు మీరేమైనా యాడ్ చేస్తారు ఈ శ్లోకాన్ని? మీరు తీసుకెళ్ళండి. ఉన్నారా? ఆన్లైన్ ఉందా? ఓకే.
ఈ సప్తర్షులు అనేది పోస్ట్‌గా ప్రభు అదొక అది ఇంద్రదే ఓకే. హ్మ్. హ్మ్. మన్వంతరానికా? కల్పానికా? కల్పానికా? కల్పం వరకు ఉంటుంది. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. యాహ్! ప్రభు చెప్తున్నారు. ఈ యొక్క బ్రహ్మదేవుని ఒక రోజులో అనగా కల్పంలో మనకి 14 మనువులొస్తారు. 14 మన్వంతరాలొస్తారు కదా! ప్రతి మనువు వచ్చినప్పుడల్లా యంత్రాంగం మారుతుంది. అంటే దేవతలకు సంబంధించిన ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా మన్వంతరానికి మారుతారు. అలాగే అంటే సప్త ఋషులు మనకి చాలామంది ఋషులున్నారు. కాకపోతే దాంట్లో సప్త ఋషుల్లో ఉండేవాళ్ళు వీరందరిలో కూడా ఏడుగురుంటారు. దీంట్లో వశిష్ఠ మహర్షి సప్తర్షిలో కూడా ఉన్నారని జెప్పేసి. ఈ సప్తర్షి మండలం అనేది మనకి ధ్రువ నక్షత్రం చుట్టూ కనిపిస్తుంది రోజు కావాలని చూడొచ్చు అని జెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుందంటే మన్వంతరానికి ఈ యొక్క దేవతా యంత్రాంగం అంతా మారుతుంది కాబట్టి మనము ఆహ్, ఈ యొక్క తాత్కాలికమైన దేవతలను పూజించుకునే వరకు కన్నా పూర్తిగా భగవంతుని మీద ఆధారపడిన ఈ దేవతల్ని ఆరాధించే కన్నా డైరెక్ట్‌గా భగవంతుని పూజించడం ఆరాధించడం మంచిదని జెప్పేసి చెప్పబడింది. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగొచ్చు. ఆన్‌లైన్‌లో ఎవరైనా ఉన్నారండి? ఆన్‌లో ఉంది కదా! హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం की जय।